విజయవాడలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంట్రాక్టులు, వైన్ షాపులు ఇప్పిస్తానని నమ్మించి ₹1 కోట్లకు పైగా మోసం చేశారని, అలాగే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ పేరుతో 25 లక్షలు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇవి బాధితురాలి ఆరోపణలు మాత్రమే కాగా పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమలత మోదుగు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన బేతపూడి విజయ్ శేఖర్ అనే పర్సన్ నాకు అక్టోబర్ 11, 2021లో పరిచయం అయ్యాడు. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మంగళగిరిలో నేను కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండగా అతను పరిచయం అయ్యాడు. పార్టీకి సంబంధించి ప్రతి విషయం నాతో మాట్లాడడం, తర్వాత అలా మాట్లాడుకుంటూ 2024లో మన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మభ్యపెడుతూ తనకి తాడికొండ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అతను గ్రానైట్ బిజినెస్లని, ఇసుక క్వారీలని, వైన్ షాపులు ఇప్పిస్తాను అని చెప్పేసి నీ దగ్గర అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ని డబుల్ చేద్దాము లేదా ట్రిపుల్ చేద్దాము, నువ్వు సంపాదించుకోవచ్చు, నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి నన్ను మభ్యపెడుతూ నా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా తీసుకొనడం జరిగింది. అవి సరిపోక గోల్డ్ 288 గ్రాముల గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఆ గోల్డ్ డబ్బులు కూడా అతను తీసుకొని నీకు ఇస్తాను, నీకు అన్ని సమకూరుస్తానని చెప్పేసి మాయమాటలు చెప్తూ నన్ను మభ్యపెట్టడం జరిగింది. నేను నమ్మాను. ఎలా నమ్మాను అంటే ఒక ఆశ, చిన్న ఆశ, ఒక వైన్ షాప్ వచ్చిందంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది హ్యాపీగా అని చెప్పేసి నమ్మి నేను డబ్బులు ఇప్పుడు పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక నువ్వు 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలా నేను చాలా మందిని చూశాను కాబట్టి నమ్మడం జరిగింది. అది నమ్మినందుకు అతను నన్ను చాలా మోసం చేశాడు. తర్వాత నేను 2024 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి గారి దగ్గర అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. ఆ పోస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కదలుచుకోలేదండి. ఎందుకంటే నాకు న్యాయం జరుగుతుందని పర్టికులర్గా తెలుసు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరగదని నేను నమ్మి నేను పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదండి. నాకు తెలిసిన జనసేన పార్టీ వాళ్ళు, ఇతను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అన్నయ్య ఇలా చేశాడు విజయశేఖర్ అని చెప్పినప్పుడు అతను పరువు నష్టం దావా కింద నేను ఇతను ఏదో పరువు నష్టం చేస్తున్నానని చెప్పేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. సో నేను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతను కేసు పెట్టినప్పుడు నేను మొత్తం ఆధారాలన్నీ తీసుకొని ఇగో నేను ఇంత డబ్బులు ఇచ్చానండి, ఇలా చేశాడు నన్ను అని చెప్పి నేను చెప్పినప్పుడు ఎస్ఐ వెంకట్ గారు ఒక మాట అన్నారు. అమ్మ, నువ్వు కేసు పెట్టాల్సింది, అతను కేసు పెట్టడం ఏంటి నీ మీద, అసలు నువ్వెందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా కేసు పెట్టకుండా నువ్వెందుకున్నావు అని అడిగారు. అప్పుడు మాది టౌన్ కింద వస్తుందండి, వాళ్ళది రూరల్ కింద వస్తుంది. సో నేను టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు కేసు పెట్టినప్పుడు చాలామంది చాలా రకాలుగా నన్ను ఎలిగేషన్స్ తీసుకొచ్చి నువ్వు ఇన్ని డబ్బులు ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, ఇలా నన్ను ఇచ్చేసేసి దాన్ని ఇన్ఛార్జ్ గారి దగ్గర దాకా తీసుకెళ్ళడం జరిగిందండి. చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా జరిగింది ఈ కేసుని. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రతి విషయం తెలుసండి. నేను ఎంత డబ్బులు ఇస్తున్నానో, ఎలా చూసుకుంటున్నాను అనేది ప్రతి విషయం అతనికి తెలుసు. అతను ఏమీ మాట్లాడకుండా నువ్వు వెళ్ళి నేను సిఐ వినోద్ కుమార్ గారికి చెప్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారు సార్. చెప్పినప్పుడు కూడా అతను నన్ను వేరే ఎలిగేషన్స్ తోటి కేసుని మాఫీ చేపించేసేసారు సార్. పార్టీ అధికారంలో ఉందని చెప్పి నేను పిడిగా హరిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, కళ్యాణ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత వేములపాటి అజయ్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళానండి. కానీ నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. డిఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా డిఎస్పీ గారు కూడా నా మీద మురళీకృష్ణ గారు అని డిఎస్పీ గారు కూడా నా మీద నువ్వు జెన్యూన్ పర్సన్ అమ్మా, నువ్వు జెన్యూన్గా అతనికి డబ్బులు ఇచ్చావు అనేది ప్రతిదీ తెలుస్తుంది, కానీ ఎందుకు న్యాయం జరగట్లేదో మాకు అర్థం కావట్లేదు, పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైందని ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది సార్. సో నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు. జనవాణిలో 3 సార్లు నేను అర్జీ పెట్టుకున్నాను, ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు.